Okay guys. Good evening all of you once again. So next Good problem open చేయండి. Good evening. Yeah. Next problem open చేయండి. Page number 61. So interest calculation. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక కంపెనీ లైక్ మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి, ఎప్పటికైనా ఓనర్ వేరు బిజినెస్ వేరు. సో బిజినెస్ తనంతకు అదే వర్క్ చేసుకోలేదు కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఓనర్ నిలబడి వర్క్ చేస్తాడు. ఇప్పుడు ఓనరే తన బిజినెస్కి అమౌంట్ అప్పు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు కైలాస్ ఫైనాన్స్ కంపెనీ, కైలాస్ క్యాపిటల్ మీరు కింద చూస్తే 5% ఉంది, దివ్య క్యాపిటల్ 10% ఉంది. ఒకరు 5% ఒకరు 10% బిజినెస్లోకి ఇవ్వడం జరిగింది. అలా ఒక ఫైనాన్స్ మొత్తం మీద బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోవంగా ఫైనల్గా సో బిజినెస్ ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ ఓనర్సే తన బిజినెస్కి సమ్ అమౌంట్ పెట్టి ఇవ్వడం జరిగింది అనమాట, పర్సంటేజెస్. ఓకే, సో అది ఎలా చూద్దాం. ఇక్కడ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ అవ్వదు, ఓన్లీ మనకి సో ఎవరెవరు తన బిజినెస్కి ఎంత పర్సెంటేజ్తో ఇంట్రెస్ట్ ఇచ్చారు, తర్వాత బిజినెస్ వారికి ఫైనల్గా ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీదగా బిజినెస్ వారికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే, సో చూడండి, ఈ ప్రాబ్లంలో మన బిజినెస్కి మనం అప్పుగా ఇవ్వడం, అదే నెక్స్ట్ ప్రాబ్లంలో ఏముంటుందంటే మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇవ్వటం. ఓకే, ఇక్కడ మనకి మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నామా లేదంటే అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నామా అనేది కూడా ఇక్కడ మ్యాండేటరీ. ఇప్పుడు క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, క్యాలెండర్ మంత్ ఉంటుంది. సో తర్వాత ఒక నెలలో మనకి 30 days ఉంటాయి, ఒక నెలలో 31 days ఉంటాయి, ఒక నెలలో 28 days ఉంటాయి. సో లేదు 365 days ఫాలో అవుతున్నామా లేదంటే క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నామా లేదంటే మంత్ వైజ్ ఫాలో అవుతున్నామా అనేది కూడా ఇక్కడ మనం చెక్ చేస్తాం. సో చూడండి, కైలాస్ ఫైనాన్స్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్. ఈ రిమైనింగ్ వాటిని నేను ఏమి ఎంటర్ చేయకుండా కంట్రోల్ ఏ సేవ్ డైరెక్ట్గా F11కి వెళ్ళిపోతుంది. సో ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మనం ప్రాబ్లంలో చేయాలనేది కాన్సెప్ట్. రేపు మీరు కూడా ఫ్యూచర్లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, మీరే మీ బిజినెస్లో ఓనర్ అయినప్పుడు మీరు మీ బిజినెస్కి 5% 10% వడ్డీకి ఇచ్చినట్టుగా మీరు ట్రాన్స్లేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎలా మెయింటైన్ చేస్తాం అనేది కాన్సెప్ట్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈ ఆప్షన్ వేసి పెట్టుకోండి, ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇక రిమైనింగ్ అని నో పెట్టండి, నో నీడ్. యాక్సెప్టర్ను తర్వాత ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ని క్రియేషన్ చేద్దాం. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ అవుతూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, అవి కామన్. సో ఇక్కడ మనకి కైలాస్ క్యాపిటల్, చూడండి. ఎప్పుడైతే మీరు F11లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో ఆ ఆప్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇది ఎస్ పెట్టండి. పర్సెంటేజ్ ఉంటుంది 5 అండి, 5 అండి. ఇక్కడ ప్రతి మంత్ 30 days తీసుకుంటారా లేదంటే 365 days తీసుకుంటారా లేదంటే క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా తీసుకుంటారా లేదంటే క్యాలెండర్ ఇయర్ ఫైనాన్స్ ఇయర్ ఎలా ఉంటే అలా తీసుకుంటారు. అంటే ప్రజెంట్ ఇక్కడ మనకి వడ్డీ లెక్కలు ఎప్పటికైనా సండేలు ఫెస్టివల్స్ అవన్నీ వదిలిపెట్టరు కదా, ప్రతిరోజు క్యాలిక్యులేట్ చేస్తారు. 365 days ఆల్ బ్యాలెన్సెస్. ఎక్సెప్టర్ను నెక్స్ట్ దివ్య క్యాపిటల్, ఇది కూడా క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. ఎస్, పర్సెంటేజ్ ఎంత ఇక్కడ 4 lakhs. 10%. 10%. 365 days
ఇలా ఈ రెండింటికి మాత్రమే మనం ఏం చేయాలి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టుకోవాలి. ఇంకా రిమైనింగ్ వాటికి అవసరం లేదు. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి, రెంట్, వీటన్నిటికి అవసరం లేదు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దీనికి యాక్టివేట్ ఇంట్రెస్ట్ అవసరం లేదు, ఇంకా నార్మల్గా సేవ్ చేసేయండి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, నెక్స్ట్ టెలి బిల్, నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్స్. ఈ ప్రాబ్లంలో మనమే మన బిజినెస్కి అమౌంట్ ఇస్తున్నాం. ఈ ప్రాబ్లంలో ఇలా ఒక సంవత్సరం మొత్తం బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా, బిజినెస్ నుంచి అమౌంట్ తీసుకోవంగా, ఫైనల్గా బిజినెస్ ఎవరెవరికి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి. నెక్స్ట్ ఓచర్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏంటి మనకి, రిసిప్ట్. డేట్ మ్యాండేటరీగా మార్చుకోవాలి ఇక్కడ. ఓకే, రిసిప్ట్లోకి వెళ్ళి డేట్ ఇవ్వండి. సో 1/4, ఫైనాన్స్ ఇయర్ అవసరం లేదు, 1/4 చాలు. కైలాస్ ఎంత పెట్టారు బిజినెస్లో, 8 lakhs. యాక్సెప్టర్ సెట్. నెక్స్ట్ 1/5, మళ్ళీ కైలాస్ మళ్ళీ 3 lakhs యాడ్ చేస్తాడు, అది కూడా రిసిప్టే. డేట్ ఒకటి మార్చండి, 1/5 కైలాస్. సో ముందు 8 lakhs, ఇప్పుడు మళ్ళీ 3 lakhs పెట్టాడు. టోటల్గా క్యాష్ 11 lakhs ఉంది కంపెనీలో. యాక్సెప్టర్ సేవ్. తర్వాత 1/6 దివ్య ఆల్సో బికమ్ ఏ కార్డ్, ఇది కూడా రిసిప్ట్ తీసుకో. 6 దివ్య, ఆమె కూడా 4 lakhs తీసుకొని వచ్చింది. క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది కదా, ముందు 11 lakhs నుండి ఇప్పుడు 4 lakhs యాడ్ చేస్తే టోటల్గా క్యాష్ 15 lakhs వస్తుంది. యాక్సెప్టర్ సేవ్. నెక్స్ట్ 1/6 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs, అంటే పేమెంట్ తీసుకోవాలి. సో 1/6 11 lakhs నుంచి 2 lakhs తీసుకుంటున్నాడు, అంటే ఇంకా 9 lakhs ఉంటుంది. క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతుంది, 15 lakhs నుంచి 2 lakhs వెళ్ళిపోతే 13 lakhs వస్తుంది. యాక్సెప్టర్ సేవ్. నెక్స్ట్ 1/7 దివ్య యాడ్స్ క్యాపిటల్. యాడ్స్ అంటే రిసిప్ట్. 1/7 ఎంత యాడ్ చేస్తుంది, 1 lakh యాడ్ చేస్తుంది. యాక్సెప్టర్ సేవ్. నెక్స్ట్ 1/8 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 1 lakh, అంటే పేమెంట్ తీసుకోవాలి. పేమెంట్ సార్ 1/8. యాక్సెప్టర్ సేవ్. తర్వాత 2/8 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 lakhs. యాడ్స్ అంటే రిసిప్ట్ తీసుకోవాలి. 2/8 కైలాస్ 2 lakhs. యాక్సెప్టర్ సేవ్. నెక్స్ట్ 2/9 దివ్య యాడ్స్ 6 lakhs. Receipt. 6 lakhs. చూడండి వాల్యూస్ కానీ క్యాష్ కానీ ఎలా పెరుగుతుందో గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ 1/10 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 3 lakhs, పేమెంట్. 1/10 3 lakhs. నెక్స్ట్ 1/11 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. రిసిప్ట్. రేట్లు మిస్ వచ్చేదంటే ఆన్సర్ రాదు. దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. 1 lakh. నెక్స్ట్ 1/12 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs, పేమెంట్.
12. Divya, so like 2 lakhs. Next, 31, 324. Divya withdraw from company. Payment 1 lakh. 1 lakh. ఇలా ఈ విధంగా ఒక సంవత్సరం కాలం పాటు బిజినెస్లో ఒక మంత్లో యాడ్ చేయడం, మరో మంత్లో తీసుకోవడం, యాడ్ చేయడం, తీసుకోవడం అలా జరుగుతారు. కైలాస్, దివ్య ఇద్దరు బిజినెస్లో అమౌంట్ పెట్టడం జరిగింది, అవసరానికి తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. వల్ రెంట్ 25,000. 25,000. మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్ మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్ 1000. 8,000. తర్వాత టెలి బిల్ 5,000. 5,000. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ రిసిప్ట్ 1 2 రీసెంట్ రిసీవ్ 45,000. 45,000. సేవ్. ఇలా అండి. ఈ విధంగా ఒకవేళ మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తే మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఒకవేళ ఇలా మీ కంపెనీలో మీరే సమ్ పర్సంటేజెస్తో ఎంటర్ చేసుకున్నప్పుడు అలాంటి ఎక్స్పెన్స్ అలాంటి ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది ఇక్కడ చెప్పాను. ఇప్పుడు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వస్తుందంటే చూడండి, 7,000 వస్తుంది. ఆల్ట్ F1. 5,000 38,000 పోతే నెట్ ప్రాఫిట్ మనకి 11,000 వస్తుంది. అచ్చా 7,000 వస్తుంది. ఎస్కేప్. తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకి నెట్ ప్రాఫిట్ అండ్ క్యాష్ బ్యాలెన్స్ అవి మనకు షో చేస్తాయి. కరెంట్ అసెట్స్ వాల్యూస్. డే బుక్లోకి వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసాము అంటే ఆటోమేటిక్గా డిఫరెంట్ డేట్స్లలో మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తుంటే ఇక్కడికి వచ్చేస్తాయి. సార్ వన్ డౌట్ చెప్పండి. మనము డేట్స్ వస్తాయా ఏంటి? ఎడ్యుకేషన్ మోడ్ లో ఉన్నాము, డేట్ వస్తాయా? ఎడ్యుకేషన్ మోడ్లో వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎడ్యుకేషన్ మోడ్ లో ఉన్నాం సార్, మనం చేస్తుంది ఎడ్యుకేషన్ మోడ్ లో. డేట్స్ అవునవును. అక్కడ ఏ డేట్లు ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. డేట్స్ ఏమేమి ఉన్నాయి? డిఫరెంట్ మంత్స్ ఉన్నాయి, సీక్వెన్స్ మంత్స్ లో ఉన్నాయి. 1వ తారీఖున, 2వ తారీఖున, లేదంటే 31వ తారీఖున. ఆ డేట్లలోనే అక్కడ ఉన్నాయి. ఓకే, ఇంకా మధ్యలో 5వ తారీఖున, 10వ తారీఖున ఉన్నాయి లేవు. మారవు, ఎడ్యుకేషన్ మోడ్లో మారవు. ఓకే, తర్వాత ఇవి వస్తాయిగా, ఇవి నార్మల్గా వచ్చేస్తాయి. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఓకే సార్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, లెడ్జర్. సో కైలాస్ క్యాపిటల్ ఇక్కడ చూడండి, మనకి ఒక 200 అటు ఇటు వస్తుంది. ఓకేనా, ఇది ఓన్లీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్కి. మీరు రియల్ టైంలో చేసినప్పుడు కరెక్ట్గా వస్తాయి పర్సంటేజ్ ప్రకారంగా. ఇక్కడ మనకి కైలాస్ క్యాపిటల్ ఎంత వచ్చింది? 44,589. ఓకేనా, అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడి ఉంటుంది. ఏంటండి కనిపించట్లేదు సార్ సరిగ్గా. రిమైనింగ్ వల్ల కనబడుతుందమ్మా? యా, ఒకసారి మీరు ఎవరైతే కనిపించలేదో ఒకసారి మీరు రీస్టార్ట్ చేసుకోండి. సో గైస్, రిమైనింగ్ వాళ్ళందరికీ కనిపించి మీకు కనిపించలేదంటే ఒకసారి మీరు రీచెక్ చేసుకోండి. ఓకే, ఆల్మోస్ట్ అందరికి కనబడుతుంది అంటున్నారు. కనిపిస్తుంది సార్. యా, ఒకసారి మీరు ఒకసారి చెక్ చేసుకోండి రిమైనింగ్ పర్సన్స్. యా,
సో గైస్ ఒక 100 రూపీస్ అటు ఇటు వస్తుంది, ఓకేనా. లైక్ అలా టైపింగ్ మిస్టేక్ అని ఉంటుంది. మామూలుగా మనకి ఓల్డ్ వర్షన్స్లో కరెక్ట్గా చూపిస్తుంది, న్యూ వర్షన్లో ఒక 100 రూపీస్ అటు ఇటు చూపిస్తుంది. ఇక్కడ మనకి 44,479 ఉంది మెటీరియల్లో, ఇక్కడ 589 వచ్చింది. తర్వాత దివ్య క్యాపిటల్ చూడండి. దివ్య క్యాపిటల్ ఇక్కడ 66,356 రూపీస్ వచ్చింది. ఇక్కడ అక్కడ 66,109 వచ్చింది. మనకి టాలీ ప్రైమ్ 2.1 వరకు వచ్చి ఇది కరెక్ట్గా తీసుకుంటుంది మెటీరియల్ ఉన్న అమౌంట్. కొంచెం వర్షన్ మారిన తర్వాత కొంచెం 100 రూపీస్ అటు ఇటు తీసుకుంటుంది అనమాట, ఓకేనా. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉందా అండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఈ ప్రాబ్లంలో ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్. సార్ అది డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ తర్వాత దేనికి వెళ్ళాలి సార్? స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ సార్? స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఎస్ మళ్ళీ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, లెడ్జర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత కంపెనీ సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత అవి ఫీచర్స్ మళ్ళీ ఏమన్నా మనం ఎడిట్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవాలంటే ఆప్షన్ ఎట్లా సార్? కంపెనీ క్రియేట్ అయిన తర్వాత మనకి F11 అంతా వస్తాయి కదా సార్, డీటెయిల్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అవన్నీ వస్తాయి కదా. సో అవి మళ్ళీ కావాలంటే అదే ఇక్కడికి వెళ్ళండి, F11కి వెళ్ళండి. F11 మీరు చేసేంటి ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలని కూడా డే బుక్ లో ఉంటాయి. సో ఆల్ట్ F2 చేసి డేట్లో తీసేసామంటే అన్నీ వచ్చేస్తాయి ట్రాన్సాక్షన్స్ కంటి ముందుకి. సో నెక్స్ట్ ప్రాబ్లంలో చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏంటంటే మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది ఇక్కడ. సో కృష్ణ ఫైనాన్స్ అండ్ కంపెనీ, ఇక్కడ ఇంట్రెస్ట్ చార్జెస్ టు గుణ ట్రేడర్స్, పల్లవి ట్రేడర్స్. సో ఇక్కడ ఏంటంటే క్యాపిటల్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉండదు. ఎవరైతే గుణ పల్లవి ఉంటారో వాళ్ళకు మన బిజినెస్ లోన్ అప్పుగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకుంటాం. క్యాపిటల్కి నార్మల్, క్యాపిటల్కి క్యాపిటల్ తీసుకోండి, క్యాపిటల్కి క్యాపిటల్. తర్వాత గుణ ట్రేడర్స్, ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, దీనికి తీసుకోవాలా మీరు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. అదే ఫస్ట్ ప్రాబ్లంకి అయితే క్యాపిటల్ తీసుకోవాలి, సెకండ్ ప్రాబ్లంకి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏదైతే ఉందో దానికి తీసుకో. ఎస్ పర్సెంటేజ్ అయితే ఇక్కడ 15, 365 days. తర్వాత పల్లవి ట్రేడర్స్, ఇది కూడా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. ఎస్ పర్సెంటేజ్ అంతా ఇక్కడ 20, 365 days. ఇవి మూడే లెడ్జర్స్ వస్తాయి, ఒకటి క్యాపిటల్, గుణ ట్రేడర్స్, పల్లవి ట్రేడర్స్. ఇవి మూడే క్యాపిటల్, లెడ్జర్స్ ఏం లేవు. మీరు కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసుకొని చేయండి, నేను దీంట్లోనే చూపిస్తున్నాను జస్ట్. నెక్స్ట్ ఓచర్లోకి వెళ్ళండి. ఫస్ట్ చూడండి, యాక్చువల్గా ఫస్ట్ది రిసిప్ట్లో తీసుకుంటారు, డేట్ మార్చుకోండి. నేను 2 ఎంట్రీస్ పాస్ చేసి చూపిస్తాను. క్యాపిటల్కి 40 lakhs, యాక్సెప్ట్ అను సేవ్. నెక్స్ట్ పేమెంట్ 2424, రెండు ఒకటే డేట్లే. సో ఇక్కడ ఎవరున్నారు? గుణ. ఎంత పే చేసాం? 1,50,000. మళ్ళీ సేమ్ డేటే కదా, మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, మళ్ళీ డెబిట్ చేసి పల్లవి ఇస్తున్నాను 3 lakhs. ఇద్దరికి ఒకే డేట్ ఉంది మా, 2424 ఉంది కాబట్టి గుణ పల్లవి రెండు డెబిట్ చేసి 1,50,000, 3 lakhs రెండు కలిపితే 4,50,000 పేమెంట్ ఇచ్చేసాం సెకండ్ డేట్ లో. ఇప్పుడు మనం వాళ్ళకి పే చేసిన తర్వాత వాళ్ళు మనకి ఇవ్వాలి డబ్బులు, వాళ్ళు ఇస్తున్నారంటే మనకి ఇన్కమ్ కదా. సో అది పేడ్ ఉంది కదా అని పేమెంట్ తీసుకోకూడదు, రిసిప్ట్ లో తీసుకోవాలి. ఆ 4th నుంచి 14th వరకు అన్ని రిసిప్ట్ వస్తాయి, 4th నుంచి 14th వరకు. రీజన్ ఎందుకు సార్ అలా? పేడ్ అని ఉంది కదా సార్, ఏంటండి పేడ్ అని ఉంది కదా సార్, పేడ్ అని ఉంది కదా కదా, పేడ్ 2 అని కదా.
అక్కడ వాళ్ళు పే చేస్తున్నట్టు మనం పే చేస్తున్నట్టు కాదు ఇక్కడ మీనింగ్. ఓకే మనం ఏం చేసినాం 2-3 ఏం చేసినాం అక్కడ 2-3 ఏంటి మీనింగ్ ఏంటి 2-3 పల్లవి అంటే మనం వాళ్ళకి లోన్ ఇస్తున్నాం అంటే మనకి అది ఎక్స్పెన్స్ కదా. వాళ్ళు మనకి ఇచ్చేంత వరకు ఏంటది ఎక్స్పెన్స్. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎన్ని మనకి ఇన్కమ్స్. ఎప్పుడైనా కూడా మన బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించాలి. ఎదుటివాని పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అకౌంట్స్ ఎత్తిపోతాయి. మన బిజినెస్ ఏం చేస్తుంది అనేది ఇంపార్టెన్స్ ఇక్కడ. మన బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి, మన బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏమొస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. అవతల వాడి పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అకౌంట్స్ కరెక్ట్ గా రావు. అక్కడ మనం లోన్ ఇచ్చాము అక్కడ. ఓకే, గుణాకి పల్లవికి లోన్ ఇచ్చాము. ఓకే సార్ చెప్పండి. ఈ క్యాష్ పెయిడ్ గుణా ట్రేడర్స్ అన్నాం సార్. ఎక్కడ లోన్ అనేది మనకి మెన్షన్ అవ్వలేదు కదా సార్. అప్పుడు తండ్రికి అదే కస్టమర్ కిందకి వస్తారు కదా సార్. అక్కడ గివెన్ అని ఇవ్వలేదులేనమ్మా. గివెన్ అనేది ఇవ్వలేదు. ఓకే, కింద చూడండి. ఇంట్రెస్ట్ ఛార్జ్ టు గుణా ట్రేడర్స్, ఇంట్రెస్ట్ ఛార్జ్ టు పల్లవి ట్రేడర్స్ అని ఇచ్చాం. 10% 20% ఉన్నాయి. ఓకే, 15% 20%. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారంటే మన బిజినెస్ కి ఇన్కమ్ వస్తుంది. సో అన్ని రిసిప్ట్ లోనే ఎంటర్ చేసుకోవాలి. డేట్ మార్చుకోవాలి, అన్ని రిసిప్ట్ లోనే ఎంటర్ చేసుకోవాలి. వాళ్ళు పెయిడ్ కదా అనేసి పేమెంట్ లో తీసుకోకూడదు. ఓకే, సో ఇలా అన్ని చేసిన తర్వాత లాస్ట్ లో వాట్ ఈస్ ద లెడ్జర్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ డెబ్టార్స్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మోర్ రిపోర్ట్స్ కి వెళ్ళండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ కి వెళ్ళి స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ పైన ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఉంది. ఇంట్రెస్ట్ రిసీవబుల్ మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఆల్ట్ F అని ఇవ్వండి. ఇలా మీకు షో చేస్తారు. అన్ని ఎంటర్ చేసిన తర్వాత అక్కడ గుణా బ్యాలెన్స్, ఇంట్రెస్ట్, పల్లవి బ్యాలెన్స్, ఇంట్రెస్ట్ రెండు షో చేస్తుంది. మీరు అన్ని చేసిన తర్వాత చూడండి. ఈ విధంగా మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఓకే, సో మన బిజినెస్ లోనే మన బిజినెస్ కి మనం లోన్ ఇస్తే ఎలా ఎంటర్ చేయాలి, లేదు మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే కన్నా వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేయాలనేదే ఇక్కడ మనకి కాన్సెప్ట్. సో టుడేతో మనకి సర్వీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫ్రమ్ టుమారో నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఇన్వెంటరీలోకి సో సర్వీస్ లో మీరు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ చేయొచ్చు. బిల్ వైజ్, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, స్కూల్ అకౌంటింగ్, తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ వైజ్ మెయింటెనెన్స్ చేయొచ్చు సర్వీస్. ఓకేనా? సో చెప్పండి, డౌట్ ఎవరికో?